Good evening everyone, welcome to 585. 5 super exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 585 ని ఇప్పుడు చూద్దాం. భారీ వర్షాలతో తడిసి ముద్దైన గుంటూరు, ఎడతెరిపిలేని వానలతో జనజీవనం అస్తవ్యస్తం. డీటెయిల్స్ ముందుగా చూద్దాం. ఇక వర్షాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, స్కూళ్లకు సెలవులపై అధికారులకు కీలక సూచన చేశారు. ఫుల్ డీటెయిల్స్ 585లో. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి మోకాల్లోతు వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాల అప్డేట్ ని చూద్దాం ఈ బులెటిన్ లో. సిటీని కమ్మేసింది ముసురు. హైదరాబాద్ లకు కీలక హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది అల్పపీడనం. తీరం ఎప్పుడు దాటబోతుందో కూడా చూద్దాం ఇవాల్టి 585లో. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా గజగజ వణికిపోతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. జల దిగ్బంధంలో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఉంది. జోరు వానకు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాలు. గుంటూరు నగరంలో ఉప్పొంగింది గడ్డిపాడు చెరువు. గడ్డిపాడు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా గజగజ వణికిపోతోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉండడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గుంటూరులో గడ్డిపాడు చెరువు ఉప్పొంగింది. సమీపంలోని కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. గడ్డిపాడు కాలనీలోకి నడుము లోతు నీళ్లు చేరడంతో వందలాది ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, గతంలో ఎన్నడూ లేనిది ఈ పర్టికులర్ తుపానుతోటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఎందుకు ఇంత తీవ్రమైన ప్రభావానికి లోనైంది? అండ్ ఈ రాత్రికి తీరం దాటిన తర్వాత ఎలా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు? ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పాలి. ఏకంగా దుగ్గిరాల మండలంలో అయితే 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఇక కొల్లిపార మండలంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా కూడా జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. ఈరోజు 10 నుంచి 12 గంటల సమయంలోనూ భారీ వర్షం నమోదైంది. ఆ తర్వాత 1 గంట నుంచి 4 గంటల వరకు కూడా అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది. ఈ క్రమంలోనే పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా. ఇది గుంటూరులో నుంచి హైవేకి వెళ్లే మార్గం మొత్తం కూడా నీటితో నిండిపోయి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ రోడ్డు గుండా ప్రయాణించాలి అంటే వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ ఆటోల్లో కానీ వెళ్ళలేని పరిస్థితి. కారులో కూడా పెద్ద కార్లు అయితే మాత్రం కొంత దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి. మరికొద్ది దూరంలో ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్ వద్ద పూర్తిగా ఏదైతే గడ్డిపాడు చెరువు ఉందో ఆ గడ్డిపాడు చెరువు అంతా కూడా ఇప్పటికే గడ్డిపాడు చెరువు ఉప్పొంగి ఆ కాలనీలో కూడా నీళ్ళు వచ్చాయి. నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే మనకు దూరంగా కనిపిస్తున్న కార్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతూ ఉన్నాయి. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకి గడ్డిపాడు చెరువు వస్తుంది. అక్కడే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్ వద్ద కూడా భారీగా వరద నీరు చేరుకునడంతో వాహనాలన్నీ అయితే ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి. మరొక వైపు ఉప్పలపాడుకు ఉదయం స్కూల్ ఉందని తెలిసి ఒక టీచర్ 2 విద్యార్థులతో కారులో స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా వాగు వద్ద ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోవడం జరిగింది. కారు కొట్టుకుపోవడంతోనే టీచర్ రాఘవేంద్రతో పాటు 2వ తరగతి 4వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు కూడా ఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే కాజా టోల్ గేట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. కాజా టోల్ గేట్ వద్ద ఎప్పుడూ లేనంత విధంగా భారీ వరద అయితే ఒక్కసారిగా ఆ టోల్ గేట్ గ్రామాలను కూడా ముంచెత్తింది. మంగళగిరికి కూడా ఇప్పటికే మంగళగిరి దగ్గర కూడా కొండ చర్యలు విరిగిపడతా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ చుట్టుపక్కల కొన్ని చోట్ల ఏదైతే ఈ కొండ చర్యలు ఉన్నాయో కొండ చర్యలు విరిగిపడుతున్నట్లు కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం మంగళగిరి తహసీల్దార్ కూడా ఎక్కడైతే ఈ కొండల చర్యలు విరిగిపడుతున్నాయో అక్కడికి వెళ్ళి స్థానికులు అక్కడి నుంచి కూడా రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా ఇటు గుంటూరు నగరంలో కూడా పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ముఖ్యంగా సిద్ధపల్లి డంక, ప్రగతి నగర్, అదేవిధంగా గడ్డిపాడు చెరువుతో పాటు ఎక్కడైతే ఓల్డ్ సిటీలో కూడా
భారీగా కురిసిన వర్షానికి కాలువలన్నీ కూడా పొంగి పొర్లిపోయి నీరు ఎక్కడికక్కడ నిలబడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా అచ్చంపేట మండలం, అచ్చంపేట ఆ పరిసర ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాగులన్నీ పొంగిపొర్లాయి. దీంతో చాలా పెద్ద ఎత్తున కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. మరొక వైపు తుళ్ళూరుకి వెళ్ళే, గుంటూరు నుంచి తుళ్ళూరుకి వెళ్ళే రాకపోకలు కూడా ఇప్పటికే నిలిచిపోవడం జరిగింది. కొట్టేలు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బస్సులన్నింటిని కూడా ఎక్కడికక్కడికే నిలిచిపోయారు. అదేవిధంగా వాహనాలు కూడా రావద్దంటూ పోలీసులకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పాఠశాలలంటికి భారీ వర్షపాతం నమోదైంది తెలుసుకొని భారీ వర్షపాతం నేపథ్యంలోనే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. దీంతో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులంతా కూడా ఆగిపోయారు. అయితే ఒకసారిగా ఈ ఉప్పలపాడు ఘటన మాత్రం ముగ్గురు చనిపోవడంతోనే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రైట్ నాగరాజు. వర్షాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు సహా వివిధ శాఖల అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు. మరో 3 రోజులు భారీగా వర్షం పడే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు. వాగులు, వంకల దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు చంద్రబాబు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు పలువురు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లోని వర్షాల పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. మరో 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని, వాగులు, వంకల దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచించారు. అలాగే వర్షాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ సూచనలు, సలహాలు ఇచ్చారు? ఎస్పెషల్లీ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయబోతున్నారు? అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు అన్నది రాష్ట్ర ప్రభుత్వ సూచనగా కనిపిస్తోందంటే రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో వర్షం పెద్ద ఎత్తున దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం పడుతుండటంతో దాదాపుగా రహదారులన్నీ చెరువుల్లా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉదయం నుంచి మానిటర్ చేస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రధానంగా ప్రాణ నష్టం జరగకూడదు, ఆ తర్వాత ఆస్తి నష్టాన్ని కూడా చాలా మినిమైజ్ చేయాలి. అలాగే అప్రమత్తంగా ఉండే బాధ్యత అధికారులందరి మీద ఉంది. ప్రజలు కూడా అధికారులు చెప్పే సూచనల్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది ముఖ్యమంత్రి ఉదయం నుంచి రిపీటెడ్గా అప్పీల్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఎక్కడైతే వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుందో, వరద ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల మీద ఉన్నతాధికారులతో సమీక్షించి అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరొకవైపు ప్రధానంగా జలాశయాలకు కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో భారీగా వరద గేట్లు, జలాశయాల దగ్గర గేట్లకి వరద నీటిని వదులుతున్నారు. కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాదాపు 72 గేట్లు ఎత్తేసి నీటిని వదులుతున్నారు. సో ఇక్కడ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరద నీటి ప్రభావంతో తుంగభద్రలో ఎట్లయితే ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందో అట్లాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా నిధుల వినియోగానికి సంబంధించి స్వేచ్ఛనిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అవసరమైన నిధుల వినియోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టండి, ప్రాజెక్టుల నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయండి అంటూ ముఖ్యమంత్రి పదే ఉదయం నుంచి కూడా ఈరోజు రిపీట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రధానంగా ఎక్కడైతే విజయవాడ లాంటి సిటీస్ నగరాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి చోట అవసరం నీటిని వెంటనే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో వాటిని తక్షణమే తొలగించే ప్రక్రియ చేయాలి. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే కోఆర్డినేషన్ కూడా చాలా దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తనకి అప్డేట్స్ చేయమని చెప్తున్నారు. అలాగే కొండ చర్యలు విరిగిపడడంతో చాలామంది ఇబ్బంది పడ్డ ఇక్కడ దాదాపు 4 మృతి చెందారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో మిగతా ఇంకొకసారి అట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొండచేరి ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, ఎక్కడైతే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఎక్కడికక్కడ ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కలుషితమైన నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్న పరిస్థితి కాబట్టి అవి కూడా రిపీట్ కాకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. దాదాపు ఇంకొక 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ 2-3 రోజులు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ప్రభుత్వం భరోసా ఇస్తోంది, ప్రభుత్వం దగ్గరుండి అన్ని చూసుకుంటుందనే భరోసా ఇచ్చే విధంగా అధికారులు దగ్గరుండి ప్రజలకి సేవలు అందించాలి.
తీర్చాలన్న లక్ష్యాన్ని కానీ అట్లాంటి టార్గెట్ని కానీ పెట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఎడతెరిపి లేని వర్షంతో జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిని వరద నీరు చుట్టుముట్టేసింది. ఆసుపత్రి లోపలికి వెళ్లే మార్గంలో మోకాలు లోతు నీరు చేరడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నారాయణపేట జిల్లాలో కుండపోత వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉట్కూరు మండలం మల్లేపల్లి దగ్గర ఒక కారు వాగులో చిక్కుకుపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో ఆ వాగును దాటడానికి ప్రయత్నించగా అది కొట్టుకుపోబోయింది. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ కారులో ఉన్న వాళ్ళని కాపాడారు. ఆ తర్వాత అతి కష్టం మీద ఆ కారుని ఒడ్డుకు తీసుకొచ్చారు స్థానికులు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఓవరాల్ గా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? ఎక్కడెక్కడ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులున్నాయి? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాగులు, వంకలు అన్నీ కూడా వరద నీటితో పోటెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి ఓ చెక్ డ్యామ్ వద్ద ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ వద్ద వరద నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనం ఆ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు ఈ సమీప గ్రామాలు కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు నేపథ్యంలో వస్తున్నటువంటి వరద నీటితో చెక్ డ్యామ్ పూర్తిగా జలకలను సంతరించుకుంది. వరద నీటితో పూర్తిగా కిందికి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నాగర్ కర్నూలు, అలాగే అచ్చంపేట్, ఇటు జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, ఇటు గద్వాల్లో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాగులు అన్నిటికీ కూడా వరద నీరు పోటెత్తుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. ఇప్పటికే ఈ వాగులో వస్తున్నటువంటి వరద ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వద్ద వాగులో వరద ఉధృతికి ఓ కారు చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులను కాపాడారు. ఆ తర్వాత మరికొంతమంది సాయంతో కారును కూడా ఒడ్డుకు చేర్చినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇక మిగిలినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా అచ్చంపేటలో అయితే తెల్లవారుజాము నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి ఉమామహేశ్వర ఆలయం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కొండలపై నుంచి వరద నీరు దిగువకు వచ్చి చేరుతూ ఉంది. దీంతో ఇప్పటికే పోలీసులు పలు భక్తులకు పలు సూచనలు కూడా జారీ చేశారు. అయితే ఉమామహేశ్వరం పైన ఉన్నటువంటి కొండల నుంచి ఎక్కువగా వరద నీరు కిందికి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా దైవ దర్శనానికి వెళ్లకుండా ఉంటేనే మంచిదన్నటువంటి జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే వాగులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా దుందుపి వాగుకు కూడా పెద్ద ఎత్తున వరద కూడా పోటెత్తుంది. ఇప్పటికే ఆ వాగు పరిసర ప్రాంతాలకు కూడా ఎవరు వెళ్ళవద్దంటూ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు చెరువులు అలాగే వాగులు మొత్తం కూడా జలకలను సంతరించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇలాగే వర్షాలు కూడా నమోదైతే మాత్రం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాగులు కావచ్చు, అలాగే ఈ చెరువుల ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళేటువంటి సమీప ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. మొన్నటికి మొన్న 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ముసురు మొదలైంది. రాత్రి నుండి జల్లులు కంటిన్యూగా పడుతున్నాయి. ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా మరికొన్ని ప్రాంతాల్లో ముసురు పట్టింది. లక్టీకపూల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, మెహదీపట్నం, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లోనే మరింత సమాచారంతో. నూర్, ప్రస్తుతం సిటీలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆల్రెడీ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. కానీ హైదరాబాద్ మనం చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో మార్నింగ్ నుంచే ముసురు చాలా ఎక్కువగా ఉంది. కంటిన్యూగా ముసురు
కంటిన్యూగా ఉండటం వల్ల ఎక్కడ నగరవాసులు కూడా బయటకు రావట్లేదు. సాయంత్రం పూట అయితే కొంతమంది అయితే తన అవసరాల కోసం బయటకు వచ్చిన పరిస్థితి. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నైట్లో పడిన భారీ వర్షాన్ని జలమయమయ్యావో అధికార యంత్రం ప్రధానంగా జిహెచ్ఎంసీ రంగంలో దిగి అక్కడ నుంచి వాటర్ తొలగించే ప్రయత్నం చేస్తుంది. కానీ హైదరాబాద్లో సాయంత్రం పూట నేను దృశ్యాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ భారీగా ట్రాఫిక్ లేదు. సాయంత్రం పూట ముసురు కొద్దిగా తగ్గిన తర్వాత ప్రజలు తన అవసరాల కోసం బయటకు వస్తున్న పరిస్థితి. మరోవైపు ముసురు ఎక్కువగా ఉండటం వల్ల అధికారులు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావండి, మరోవైపు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఒక్కోసారి వాతావరణంలో మార్పు వచ్చిన తర్వాత వర్షం ఎక్కువగా పడినా కూడా జిహెచ్ఎంసీతో పాటు పోలీస్ యంత్రాంగం రెడీగా ఉంది. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఎదురైనా లేకపోతే ఏదైనా వాటర్ లాగినైనా కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో మీరు సమాచారం అందించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా జిహెచ్ఎంసీ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్గా హైదరాబాద్ మొత్తం ముసురు కుమ్మవేసింది. ఎక్కడైతే అధికారులు ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్లపైన ఉన్నారు. ఏదైనా ట్రాఫిక్ సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్గా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కడా ట్రాఫిక్ అనిపించట్లేదు. మరోవైపు ప్రజలు కూడా ఇళ్లలో వరకే పరిమితమైన పరిస్థితి. రైట్ ఇక బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ వస్తోంది. అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మరో 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఓవర్ టు యు ఖాజా. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతుంది. ఇది తీరం వైపు దూసుకొస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం విశాఖకు తూర్పు దిశగా 120 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గోపాలపూర్కు 180 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కళింగపట్నానికి 80 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతమైనట్టు తాజా బులెటిన్లో వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అర్ధరాత్రికి ఈ వాయుగుండం గోపాలపూర్ విశాఖపట్నం మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దీని తీవ్రత ప్రభావం అనేది ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని గుంటూరు జిల్లా వరకు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని కూడా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసింది. దీంతోపాటు రెడ్ అలర్ట్స్ కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తాలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అలాగే ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ప్రధానంగా మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తే ప్రస్తుతానికి వాయుగుండం ప్రభావం అనేది క్రమంగా కనిపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్దీ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని సముద్రం ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కళింగపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నం, విశాఖపట్నం, దీంతోపాటు గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రధానంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలోని అన్ని జిల్లాల, కోస్తా జిల్లాలో ప్రధానంగా లోటుతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా అధికారులంతా హెడ్ క్వార్టర్లకే పరిమితం అవ్వాలి, అవసరమైతే పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులు సూచించిన నేపథ్యంలోని అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇదే నేపథ్యంలోని ఈ వాయుగుండం ఈరోజు అర్ధరాత్రికి కళింగపట్నం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి ఇది మరింత దీని ఉధృత పెరిగే అవకాశం ఉంది. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రధానంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో దీని ప్రభావం ఉందో అర్థం చేసుకుంటూ రేపు ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఇంకా కొన్ని జిల్లాల్లో ఉండబోతోంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇంకా కొన్ని జిల్లాలో రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కాసా డీటెయిల్స్ అందించినందుకు. సో ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులలోనే మా ప్రతినిధి ఖాజా అందిస్తారు.